అందరికీ నమస్కారం. తెలుగు సిరి డాక్టర్ సిద్దంకి యాదగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వినబోయే కథ తెలుగు సాహిత్యంలో తొలి తెలుగు దళిత కథ. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 1925లో రచించిన పుల్లం రాజు కథ తొలి దళిత కథ అని ఆచార్య దాల్ర వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు నిర్ధారించారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గొప్ప కథకుడు. కథల్లో సంస్కరణవాద దృష్టి మనకు కనబడుతుంది. వారు రచించిన అనేక కథల్లో సామాజిక దృక్పథంతో రచించినటువంటి కథ పుల్లం రాజు కథ విందాం. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించిన పుల్లం రాజు ఒకటి. పుల్లం రాజు చక్రవర్తి దుప్పలపూడి సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపతి అయి ఏలుతూ ఉన్నాడు. వయస్సు 25 ఏళ్లకు మించదు. సంవత్సరమే అయింది పట్టాభిషేకం అయి. అతను యువరాజుగా ఉన్నప్పుడు తన పరిపాలనాన్ని హిందూ దేశం అంతటిలోనూ అద్వితీయము, ఆశ్చర్యకరము చేయాలని ఊహించుకున్నాడు. పట్టాభిషేకం నాడే మార్గాలు వేయడం మొదలుపెట్టాడు. 6 మాసాలు గడిచాక ఒక్కొక్కటే ఆచరణలోకి తీసుకురావడం మొదలుపెట్టాడు. ప్రారంభించినవన్నీ గాలపరుగు మీద జరిగిపోతున్నాయి. దుప్పలపూడి నగరంలో ఉన్న నాగరికులు, సామ్రాజ్యం అంతటా ఉన్న ప్రజలు ముందు ఏది ఎలా ఉంటుందో అని అడిలిపోతున్నారు. చక్రవర్తి సామాన్యుడు కాడు. యూరోప్ అంతా తిరిగి వచ్చాడు. అమెరికాలో సగం చూశాడు. జపాను, చీనా, కాబూలు, ఆఫ్రికా మొదలైన ఖండాలు, దేశాలు కూడా చూశాడు. హిందూ దేశంలో ఉన్న ప్రాంతాల మాట ఇక చెప్పడం ఎందుకు? అతని చూపు ఎప్పుడూ బొంబాయి మీద ఉంటుంది. మనసు ఎప్పుడూ కలకత్తా మీద ఉంటుంది. నీలగిరి కొండల్లో తరచూ వాసం చేస్తూ ఉంటాడు. చిన్నపట్నంలో 2 బంగళాలు ఉన్నాయి. అతను చక్రవర్తి గనుక ఎక్కడికి వెళ్ళినా తన సొంత రైలు మీద వెడతాడు. హిందూ దేశంలో అంత అందమైనది, సుఖం కలిగించేది మరో రైలు బండి ఎక్కడా లేదు. నీలాద్రి రాజుకు ఇతనొక్కడే కొడుకు. లేక ఇక కలగదు సంతానం అని నిరాశ చేసుకొని దత్తత చేసుకోవడానికి ఆలోచనలు చేస్తూ ఉంటే పుట్టుకు వచ్చాడు ఇతను. శరీరఛాయ కారు నలిపే కానీ అతని అదృష్టమంతా కనుబొమ్మల్లో ఉందని అంతా చెప్పుకుంటారు. తల్లిదండ్రి కూడా పచ్చని దబ్బు పండు లాంటి వాళ్ళైనా ఇతను గర్భంలో ఉన్నప్పుడు తల్లి కారం ఎక్కువ తిని ఉంటుందని, అంచేతే ఇతని శరీర ఛాయ ఇలా ఉంటుందని ఆస్థాన వైద్యులు నిశ్చయించారు. కొడుకు నల్లగా నేరేడు పండులో ఉన్నా లేక కలగడం చేత తల్లికి తండ్రికి కూడా ఇతన్ని చూస్తే బ్రహ్మానందం. దాదులు కూడా విన్నప్పంలా పెంచారు. దుప్పలపూడి సామ్రాజ్యంలో ఒక్క తెలుగు తప్ప ఇంకే భాష లేకపోయినా ప్రపంచమంతటా ఉన్న భాష కనుక చిన్నతనంలోనే అతనికి ఇంగ్లీష్ భాష మొదలు పెట్టించాడు తండ్రి. ఇలాంటి చక్రవర్తి హిందూ దేశంలో ఎక్కడా లేడు గనక అతని పక్కని కూర్చోదగిన విద్యార్థులు, ఇతను కూర్చోదగిన కళాశాల లేకపోవడం చేత తండ్రి ఇంట్లోనే ఇంగ్లీష్ చెప్పించాడు. దానికోసం నెలకి ఒక్కొక్కడికి 1000 రూపాయలు చొప్పున 4 దొరల్ని ఏర్పరిచాడు. తెలుగు చదవడము రాయడము మట్టుకు నేర్పించాడు.
హిందుస్థానీ మాట్లాడడం కూడా నేర్పించాడు. అయినా చక్రవర్తి తరచూ ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. అతని భార్య కాపరానికి వచ్చేటప్పటికి రాకపోయినా పెనిమిటితో మాట్లాడడానికి అర్హత ఉండాలని తర్వాత నేర్చుకుంది ఇంగ్లీషు. 3 దొరసాన్లు చెప్పారు ఆవిడకి ఆ భాష. నీలాద్రిరాజు తన 70వ ఏట కొడుక్కి పట్టం కట్టాడు. ఆ ఉత్సవానికి మదరాసు గవర్నరు ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు చాలామంది వచ్చారు. ఏలినన్నాళ్ళు అతను మంచివాడని, చతురుడని, న్యాయం ప్రధానంగా చూస్తాడని, విద్యలలో భోజుడంతటి వాడని పేరు పొందాడు. అతని కాలంలో అనేక విద్వాంసులు దుప్పలపూడి వచ్చి నివసించారు. సామ్రాజ్యంలో పేరు పొందిన వేశ్యలందరూ వచ్చారు. శిల్పులు, కవులు, గాయకులు, చిత్రలేఖకులు, వస్తాదులు. నగరంలో సగం దాకా ఈ రకం మనుషులే ఉన్నారు. అతనికి సంగీతము, కవిత్వము, అభినయము, గుర్రపు స్వారీ చాలా ఇష్టం. ఈ విద్యల్లో ఆరితేరిన వాళ్ళని అతను ప్రాణంగా చూసుకునేవాడు. ఆ రకం వారికి అనేకులకి అగ్రహారాలు ఇచ్చాడు. ఒకనాడు మేజువాణి జరుగుతోంది. సభ అంతా కిటకిటలాడుతూ ఉంది. నగరంలో కల్లా పేరుపడ్డ మధురవాణి అనే వేశ్య గజ్జెగట్టింది. సభని చూసి, చక్రవర్తిని చూసి మధురవాణి పొంగిపోతోంది. చక్రవర్తి పరవశుడై ఉన్నాడు. సభ అంతా ఆశ్చర్యంలో మునిగి ఉంది. ఈ సమయంలో మధురవాణి తాను అభినయించే వర్ణానికి అనుగుణంగా తన జడ ప్రభువు మెడకు చుట్టి ముందుకు లాగింది. అపహాసం చూసి, ఆ నేర్పు చూసి చక్రవర్తి దానికి వెంటనే కోరుకున్న ఊరు అగ్రహారంగా ఇచ్చేసి ఆ గ్రామానికి జడ భరతాపుర అగ్రహారం అని పేరు పెట్టాడు. చెప్పవచ్చిందేంటంటే నీలాద్రిరాజు అలాంటి రసగ్రహణపరుడు. ఈ కారణం చేత నగరం అంతా విద్వాంసులతో నిండి ఉంది. ముసలాతన్ సింహాసనం మీద ఉన్నంత కాలము విద్వాంసులు కొత్త కొత్త వాళ్ళు వచ్చి నగరంలో ప్రవేశిస్తూనే ఉన్నారు. పువ్వు పుట్టగానే పరిమళం అన్నట్లు పుల్లంరాజు చక్రవర్తికి ఇవేవి ఇష్టం లేవని నగరంలో వాళ్ళంతా గ్రహించారు. ముందు ముందు లాభం లేదనుకొని నీలాద్రిరాజు బతికి తక్తు మీద ఉన్నంతకాలమే మనకి గౌరవం అని నిశ్చయించుకొని అందరూ ముఖస్థుతులు ప్రారంభించారు. నన్ను నమ్మి వచ్చారు, సంతోషం కలిగించారు, నా చేతనైనంత ఇప్పుడే సాయం చేయడం మంచిది అని నీలాద్రిరాజు అందరికీ బహుమతీలు విశేషంగా ఇచ్చాడు. 2వ భాగం. పుల్లంరాజుకి పట్టాభిషేకం అయింది. మన్నాడు నీలాద్రిరాజు నగరం విడిచి అంతకు మునిపే ఊరోపకంఠంలో తయారు చేయించుకున్న మేడలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ అతను నగరంలో కాలు పెట్టలేదు. ముసలి రాణి మాత్రం ఎప్పుడైనా వచ్చి చూసిపోతూ ఉంటుంది. రామచంద్రయ్యకు ఆ కుటుంబం గుట్టు అంతా తెలుసును. పైగా ఆలోచనలో అంతవాడు లేడు, అసాధ్యుడు. నేను నీకేమీ చెప్పక్కర్లేదు, ఇతని సలహా మాత్రం దాటకు అని నీలాద్రిరాజు చెప్పగా పుల్లంరాజు అలాగే అన్నాడు. చాలా మట్టుకు అలాగే చేస్తున్నాడు కూడాను. కానీ ఒకరోజు కంటే ఒకరోజు దూరంగా ఉంచుతున్నాడతన్ని. ఈ ముసలాడు తప్ప చక్రవర్తిని ఆశ్రయించుకున్న తక్కిన వాళ్ళంతా చిన్నవాళ్ళే. వారందరి ఆలోచనలు, మార్గాలు, రుచులు వేరు. 1-2 విషయాల్లో భేదం ఉన్నా తమ లాభం కోసం చక్రవర్తి దగ్గర ఎదురు చెప్పరు. రామచంద్రయ్య మాత్రం అలా కాదు. అది తప్పు, నష్టం రావచ్చు, ఇలా చేస్తే మంచిది అని చెబుతాడు. దానికి పడుచువాళ్ళంతా ముసలాడు, అతని ఆలోచనలు ఈ కాలానికి పనికిరావు అని ప్రభుతో చెప్తారు. ప్రభు నవ్వి అవునంటూ ఉంటాడు. కానీ
ఒక్కొక్కప్పుడు రామచంద్రయ్య సలహాని సుతారము దాటడు. ఆ నగరంలో భోగం వాళ్ళ వీధి మధ్యగా ఉంటుంది. చాలా పొడుగు, 500 గడపకి తక్కువగా ఉండదు. అన్నీ మేడలే. నీలాదిరాజు ప్రభుత్వం చేసేటప్పుడు ఏ ఉత్సవం చేసినా ముందుగా ఆ వీధిలో నుంచే వెళ్ళాలి. వేశ్యలందరూ చక్రవర్తికి పోసి హారతులు ఇచ్చేవారు. పుల్లంరాజు మోటారెక్కి ఒకనాడు ఊరంతా చూశాడు. ఆ వేళ పండుగ అవడం చేత బ్రహ్మలేమిటి, కోమట్లేమిటి, క్షత్రియులేమిటి, రెడ్లు, కమ్మవారు, కాపులు, ఇంకా ఇలాంటి వారంతా అక్కడక్కడ భోగం మేళాలు చేయిస్తూను, గానసభలు చేయిస్తూను, అవధానాలు చేయిస్తూను, పురాణాలు చెప్పిస్తూను, మల్ల విద్యలు చేయిస్తూను ఆనందిస్తూ ఉన్నారు. చక్రవర్తి అన్నీ చూశాడు. అన్ని చోట్ల జనం ఉన్న మేజువాణీల దగ్గర పడుచువాళ్ళు అధికంగా ఉండడం చూశాడు. ఇది బాగుంది కాదనుకున్నాడు, దిద్దేయాలనుకున్నాడు. 3 దొరలతోటి 4 బంగాలీలతోటి ఆలోచించాడు. మన్నాడు తెల్లవారేటప్పటికి భోగం మేళ ఎక్కడా జరగకూడదు, ఎవరూ చూడకూడదు అని తాకీదులు నగరమంతా నిండిపోయాయి. మొదట నగరంలో మట్టుకే ఈ ప్రయత్నం చేసి లాభ నష్టాలు చూడాలనుకున్నాడతను. పౌరులంతా గందరగోళం పడ్డారు. వేశ్యలంతా మ్రాణు పడ్డారు. రామచంద్రయ్య తెల్లపోయాడు. ప్రజల్లో పెద్దలనేకులు రామచంద్రయ్యను ఆశ్రయించారు. వేశ్యా నాయకులు కూడా పాదాలు పట్టారు. ఆలోచిస్తాను, వెళ్ళండి అన్నాడతను. అన్నీ ఉడ్డూరాలు పుడుతున్నాయి. ఇతగాడిదంతా కొత్త ప్రపంచకం. దగ్గర చేరిన వాళ్ళకు కూడా తాళగాళ్ళే. అయినా ప్రయత్నిస్తానని చెప్పి వాళ్ళను పంపేసి చక్రవర్తితో మాట్లాడాడు. భోగం వాళ్ళు చేసే వృత్తి వ్యభిచారం. సంగీతాన్ని, అభినయాన్ని వాళ్ళు దానికి ఆధారంగా చేసుకుంటున్నారు. నా ప్రభుత్వంలో వ్యభిచారం, అందుకోసం ఒక జాతి ఉండకూడదన్నాడు చక్రవర్తి. ఆటపాటలు మానిపిస్తే ప్రజలకి వేశ్యా దర్శనం తరచు కాదు, వివాహాలు పవిత్రం అవుతాయి, దేవాలయాలు పుణ్యస్థలాలు అవుతాయి. నేను ఈ మాట తిప్పను. మేజువాణీలు జరగకూడదు ఈ నగరంలో అని కూడా ఖచ్చితంగా చెప్పాడు. రామచంద్రయ్య ఈ మార్గం ఎంతవరకు వెడుతుందో చెప్పమన్నాడు. అది మంచి మాట. నా పట్టణంలో తర్వాత నా సామ్రాజ్యంలో కూడా వేశ్యాజాతి అంటే వివాహాలు మాని సానులుగా ఉండే తెగ ఉండకూడదని చక్రవర్తి చెప్పాడు. ఒక్కొక్కటే మెట్టు చొప్పున ఈ పని పూర్తి చేస్తాను, మీరు సాయపడాలి అని కూడా అతడు చెప్పాడు. 3వ భాగం. రామచంద్రయ్య ఆలోచనలో పడ్డాడు. వారం దినాలు యోచించిన చక్రవర్తి మనస్సు తిప్పగలిగే ఉపాయం తోచలేదు. అయినా చివరికి పశ్చాత్తాపం కలిగించే యత్నం చేయడం మంచిది. చక్రవర్తి యోచన ఎప్పటికీ నెరవేరదు. ఈ ప్రయత్నాలకి పూర్ణఫలం విద్యలు నశించడమే. ఇంతకంటే పెద్ద చక్రవర్తులు ప్రయత్నించినా లోకంలో చెడ్డ లేకుండా చేయలేరు. ఇది వరకే ప్రజలకి జన్మాంతరం సంచితాలైన కర్మలం ఉండడం చేత బ్రహ్మదేవుడు కూడా చేయలేడు ఆ పని. కానీ ముందు ఏమవుతుందో చూద్దాము అని అతడు నిశ్చయించుకొని, మీ ఆజ్ఞకు అడ్డు లేదు, అయినా ఒక్క పని మాత్రం చేయించండి. ఇప్పుడు సానులు గల వేశ్యల ఇల్లు ఎన్ని ఉన్నాయో, వ్యభిచరించుతూ బతికే కులటలు ఇల్లు ఎన్ని ఉన్నాయో, ఎందరు కుల స్త్రీలు ఉన్నారో లెక్క వేయించండి అని చెప్పాడు. ఇది మంచి ఆలోచనే, అలాగే చేస్తాను అని చక్రవర్తి అలాగే చేయించాడు. సంసారంలో ఉండి అనగా భర్తలతో కాపురాలు చేసుకుంటూ ఉండి కూడా డబ్బు కోసం వ్యభిచరించే సంసారాల స్త్రీల లెక్క కూడా చక్రవర్తి కోరడం చేత ఈ విషయంలో పత్తేదారులు కూడా పనిచేయవలసి వచ్చింది. అధికారులు
15 రోజుల్లో లెక్కలు తేల్చారు. వేశ్యల ఇల్లు 489, సానులు 3156, కులటల ఇల్లు 5138, కులటల సంఖ్య 13753. వ్యభిచారుణులు అంటే భర్తలతో కాపురాలు చేసుకుంటూ చెడు నడతలు నడిచే వాళ్ళు 78504, మొత్తం 45413. ఆ నగరంలో ఉండే జనసంఖ్య 15,76,478. అందు స్త్రీలు 9,83,578. యవనవతులు 6,58,176. రామచంద్రయ్య చిత్తం అని చెప్పి ఈ అంకెలు తన నోటుబుక్లో రాసుకున్నాడు. చక్రవర్తి గారి ఆజ్ఞ చాలా బిగిసిపోయింది. ఎంత ప్రయత్నం చేసినా లాభం కలగలేదు. ఆ ఆజ్ఞకి భంగం ఏమాత్రం వచ్చినా కఠిన శిక్షలు పడతాయి, జాగ్రత్తగా మసులుకోండి అని అతడు ఈ ఆంక్ష తొలగించవలసినదని తన్నాశ్రయించిన వారికి కబురు పంపాడు. ఈ ఆజ్ఞ దుప్పలపూడి నగరం మట్టుకే అని ఉండడం చేత సానులు పొరుగురు మేళాలకు వెళ్ళడం మానలేదు. ఈ సంగతి తెలిసి చక్రవర్తి ఇలాగా ఆజ్ఞ జారీ చేయించాడు. ఈ నగరంలో ఉన్న సానులు పొరుగుళ్ళలో కూడా మేజువాణిలు చేయకూడదు. ఆ పని కోసం ఇతర దేశాలు కూడా పోకూడదు. ఈ ఊరు నుంచి లేచిపోకూడదు. పొరుగురు వెడితే మన్నాడే రావాలి. తరచు సంవత్సరానికి 6 మాటల కంటే నగరం దాటి వెళ్ళకూడదు. వేశ్యలకు పుట్టబడ్డ ఇనాములనన్నిటినీ జిరాయితీలుగా ఇచ్చేశాడు చక్రవర్తి. ఆ నగరంలో నౌకరీ ఇనాములు లేని వాళ్ళే లేరు. ఉన్నవాళ్ళెవరైనా ఉంటే వాళ్ళు అనుభవించవలసినదే. చిరకాలం నుంచి అలవాటులో ఉన్న విషయం గనుక మేజువాణి లేకుండా పెళ్ళిళ్ళు వగైరాలు చేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు ఆ కార్యాలు పొరుగుళ్ళలో చేసుకోవటం మొదలుపెట్టారు. ఇలా జరగడం 1 సంవత్సరం చూశాడు చక్రవర్తి. అప్పుడు ఆ ఆజ్ఞ జిల్లాకంతా వర్తింపజేశామన్నాడు. 2 ఏళ్ళు గడిచేయి. చక్రవర్తి మళ్ళీ అంకెలు తీయించాడు. వ్యభిచార వృత్తిలో ఉన్న స్త్రీల సంఖ్య 45,413 నుంచి 5,04,000కి పెరిగింది. 45,413 నుంచి 50,004కి పెరిగింది. విచారణ బంగాళీలు మళ్ళీ ఆలోచన చెప్పారు. సానులుగా చేయడం కోసం పెంచుకోవడానికి వల్ల కాదు, ఉన్నవాళ్ళు తప్ప ఇక కొత్తగా సానుల్ని చేయడానికి వీల్లేదని చక్రవర్తి మళ్ళీ శాసించాడు. 4వ భాగం. ఏళ్ళు గడిచాయి. మళ్ళీ లెక్క తీయమన్నాడు చక్రవర్తి. వేశ్యల సంఖ్య తగ్గినట్టు కనిపించింది. ధన్యుణ్ణి అనుకున్నాడు చక్రవర్తి. బుద్ధిని మరో సంస్కారం మీదికి మరలించాడతను. రజస్వల అయితే గాని ఏ జాతి వాళ్ళు ఆడపిల్లలకి పెళ్లి చేయకూడదు. ఒక మతంలో ఉన్న స్త్రీ కానీ పురుషుడు కానీ ఇంకో మతంలో ఉన్న స్త్రీని కానీ పురుషుని కానీ పెళ్ళాడవచ్చు. ఈ ఆజ్ఞ తప్పించుకోవడం కోసం ఎవరు ఈ నగరంలో నుంచి వెళ్ళిపోకూడదు. ఈ శాసనం కూడా నగరానికి జిల్లాకి అనువర్తిస్తుంది. రోజు వేశ్యల్లో మగవాళ్ళ సంఖ్య హెచ్చడం చూసి చక్రవర్తి ఆ విషయంలో శాసనాలకు పదును పట్టి దాన్ని విడిచిపెట్టాడు. రామచంద్రయ్య సంవత్సరానికి 3 మాటల చొప్పున వేశ్యావీధికి వెళ్ళి ఎప్పటికప్పుడు విద్యాక్షీణతను లెక్క వేసుకుంటూ ఉన్నాడు. మరి 10 సంవత్సరాలు గడిచాయి. రామచంద్రయ్య 2 మాసాలు రాత్రింబవళ్ళు నగరమంతా తిరిగాడు. ముసలితనం అయినా ఉత్సాహం ఎక్కువైంది. బతికి ఉన్న సానులనందరినీ ఒక చోటికి చేర్చాడు. మీ ఉద్దేశం ఏమిటని అడిగితే వాళ్ళు ఇలా చెప్పారు. ఈ చక్రవర్తి వచ్చాక నిజంగా మాకు దుష్ప్రవర్తన మాత్రమే ఉండిపోయింది. సానిర్కం అనే పేరు లేకుండా పోతే మీ సంసారుల్లాగా మేము సుఖపడలేకపోము. అయితే మా జాతి సాంప్రదాయం వేరు. మా తల్లుల తల్లులు
ఏ సంప్రదాయంలో ఉన్నారో మేము కూడా అలా ఉండడమే మంచిదని మా అభిప్రాయం. ఆడవాళ్ళు పెళ్ళాడి మొగుళ్ళతో కాపురాలు చేసుకుంటూ ఉంటే ఎలా ఉంటుందో తెలపకపోవడానికి మాలో సంసారులు లేకపోలేదు. మాలో స్త్రీలంతా సానులు గారు. పతివ్రతలు అనేక మంది ఉన్నారు, ఎవరూ కనిపెట్టలేరు. కానీ సానుల్లో కూడా పతివ్రతలు ఉన్నారు. ఒక జాతిలో మంచి మాత్రమే ఉండదు, ఒక జాతిలో చెడ్డ మాత్రమే ఉండదు. దీపం ఉంటే దాని వెనకాల చీకటి కూడా ఉంటుంది. ఎక్కడ చీకటి లేకుండా చేయాలి, కానీ ఒకచోటి చీకటిని ఇంకో చోటికి పంపడంలో ప్రయోజనమే లేదు. లేని చోటికి చీకటిని రప్పించడం కంటే ఉన్న చోట ఇది ఈశ్వర విలాసమని ఊరుకోవడం మంచిది. సానులుగా ఉండిపోవడం స్త్రీ జాతికి అవమానం అంటే వ్యభిచరించడం మంచిదా? పెళ్లి చేయవచ్చు కానీ మనసు పరపురుషుడి మీదికి వెళ్లకుండా చేయగలరా? శారీరకం తీసేయడం చేత మాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ పూర్వం ఈ ఏర్పాట్లు ఎందుకు జరిగాయో తెలియంది దిద్దడం అంటే ఎలాగా? వేశ్యలకు ఈ సంప్రదాయం హిందూ దేశంలో సభ్యత ప్రారంభం అయినప్పటి నుంచి ఉంది. వేశ్యల ఈ సంప్రదాయం వల్ల మాత్రమే దేశం చెడిపోలేదు. వేశ్యలు శారీరకం చేస్తూ ఉండగా దేశం దుస్థితిలో ఉంటే కాలం కంటే సుస్థితిలో ఉన్న కాలం పెద్దది. మార్పు జరగడం ప్రకృతి ధర్మం కాదా అంటే మా వృత్తిలోనూ జరిగాయి మార్పులు. లోకంలో ఎన్ని మార్పులు జరిగినా వ్యభిచారం పోయినా రోజులు సృష్టిలో లేవు. విద్యల్ని చంపారు కానీ మన చక్రవర్తి గారు వ్యభిచారాన్ని లేకుండా చేయగలిగారా? సానులు లేకుండా చేయాలంటే సానులు లేని దేశాల్లో సంఘాచారాలు, ముఖ్యంగా స్త్రీ పురుషుల పట్ల కట్టుబాట్లు ఎలా ఉన్నాయో అలా ఏర్పరచకపోతే సానులు లేని లోపం ఏముంటుంది? ఇప్పుడు ఈ నగరం సంగతి చూడండి. మా బిడ్డలకు పెళ్ళిళ్ళు చేస్తున్నాం. ఉన్న సానుల సంఖ్య క్షీణించిపోతూ ఉంది. సరే, నా పట్టణంలో వ్యభిచారం తగ్గిపోతుందని చక్రవర్తి గారు సంతోషిస్తున్నారు. కానీ సానరికం తగ్గిపోయింది కానీ వ్యభిచారం తగ్గిందా? నగరంలో ఎన్ని కంపెనీలు బయలుదేరాయో లెక్క వేయించారా? నగరంలో వ్యభిచారం ఎన్ని విధాల పరిమళిస్తుందో చూశారా? ఏ భోగందైనా పురుషుల్ని ఆకర్షించడం కోసం గుమ్మంలో బొమ్మలా నుంచుందేమో కానీ వీరే పోయి మొగోళ్ళని, పడుచువాళ్ళని, అందులో షోకుగా ఉన్నవాళ్ళని రావోయ్ బావా అని, అల్లుడా ఓ మాట వచ్చి వెళ్ళు అని, మరిది మర్చిపోయావా అని, మావయ్య నేను ఎరగవు అని ఇలాగ సిగ్గు విడిచి పిలవడం ఉందా? ఆ సంగతులన్నీ మీకే తెలుసును, మేం చెప్పడం ఎందుకు? చక్రవర్తి గారిని ఓ మాట ఆ బజార్లకు తీసుకువెళ్ళి చూపించండి, సంతోషిస్తారు. 5వ భాగం. రామచంద్రయ్య ఇది విని తెల్లపోయాడు. వేశ్య చేసిన ఉపన్యాసానికి ఆనందము, చక్రవర్తి చేసిన పనికి విచారము, నగరంలో కులటలు చేసే పనికి సిగ్గు పొందాడు. తక్షణం రాజ్యసభకు వెళ్ళాడు. అతని యాత్రను చూసి చక్రవర్తి ఏం సంగతి అని అడిగాడు. రహస్యంగా మాట్లాడాలి అని ముసలాడు చెప్పగా చక్రవర్తి అంగీకరించాడు. సభలో ఉన్న అందరూ అవతలికి పోయారు. ఏమిటో చెబుతాడు అని చక్రవర్తి అనుకుంటూ ఉండగా, రామచంద్రయ్య మీరు సామాన్య సంసారిలాగా మారువేషం వేసుకొని నా బండి ఎక్కాలి అని చెప్పాడు. చక్రవర్తి ఎందుకని అడిగాడు, కానీ దానికి సమాధానం రాలేదు. సాయంత్రం 4 గంటలైంది. అనుకున్న ప్రకారం ఇద్దరు బయలుదేరారు. బండి నింపాదిగా నడుస్తోంది. ముందు ఉత్తరం వైపుకు వెళ్ళారు. వీధి పొడుగున అనేక రకాల స్త్రీలు బావా అని, అల్లుడా అని వరుసలు పెట్టి పిలిచారు. కొందరు చేతులు ఊపారు, కొందరు కళ్ళతో పిలిచారు, కొందరు తలలూపారు, కొందరు కబురంపేరు. ఒక పిల్ల బండికి అడ్డం వచ్చి బావా మా ఇంటికి రా అంది. మరి నేనో అని ముసలాడంటే ఇంకో చోటికి వెళ్ళు అంది. అక్కడి నుంచి తూర్పు వీధికి,
దక్షిణపు వీధికి పడమటి వీధికి వెళ్ళారు. పేటలు కూడా తిరిగారు. అంతటా ఒకలాగే ఉంది. రాజమార్గాలు మామూలుగానే ఉన్నాయి. ఇది సందుల్లోనూ దూరపు వీధుల్లోనూ జరిగే సంగతి. బండి చివరికి భోగం వీధి వద్దకు వచ్చింది. ఏమి వికారాలు అగుపడలేదు. అంతా సంసారపక్షంగా ఉంది. వీరికేసి చూసిన వారే కనబడలేదు. ఎందుకో అని అనుమానంతో బయలుదేరిన చక్రవర్తి రాత్రి 9 గంటలకి గుండెదడతోటి తలకాయ నొప్పితోటి ఇంటికి చేరుకున్నాడు. శ్రమ ఇచ్చినందుకు క్షమించాలి, రేపు వచ్చి మాట్లాడతాను అని రామచంద్రయ్య చెప్పగా చక్రవర్తి వల్లగాదన్నాడు. నా తెలివి తక్కువకి వచ్చిన ఫలం చూసేవు, బుద్ధి వచ్చింది, ఏమిటి ఇంకా దారి అని చక్రవర్తి అడగ్గా రామచంద్రయ్య రేపు చెబుతానన్నాడు. చక్రవర్తి అతి కష్టం మీద అతన్ని విడిచిపెట్టాడు. కానీ ప్రాణంలో లేదు. ధైర్యం అంతా పోయింది. సిగ్గు వచ్చింది. భోజనం మానేసి తలపట్టుకు పడుకున్నాడు. ఎవరితోటి మాట్లాడకుండాను అతను. 6వ భాగం. తెల్లారింది. ఆ రాత్రి చక్రవర్తికి చాలా పెద్దదిగా కనిపించింది. సూర్యోదయం కావడంతోనే నిల్చున్న ఫలంగా రమ్మని కబురు పంపిస్తే రామచంద్రయ్య పెందలాడే 4 మెతుకులు నోట్లో వేసుకొని వస్తానని జవాబు చెప్పాడు. రాత్రి భోజనం లేదు. ఇప్పుడు కాఫీ అయినా పుచ్చుకోలేదు. నువ్వు వచ్చేదాకా పచ్చి మంచినీళ్ళైనా ముట్టను అని చక్రవర్తి మళ్ళీ కబురు పంపగా రామచంద్రయ్య ఈ కాలం వాళ్ళతో ఏం వచ్చినా చిక్కే అని బయలుదేరిపోయాడు. రామచంద్రయ్య వెళ్ళేటప్పటికి చక్రవర్తి మంచం మీద పడుకొని ఉన్నాడు. చేసిన తప్పు తెలిసింది. అప్పుడు వినలేకపోయాను. అప్పుడు చేసిన తప్పుకు 1 వారము, విద్యలు చంపినందుకు 1 వారము, సంఘంలో ఇంత వ్యభిచారం పెరగడానికి అవకాశం ఇచ్చినందుకు 1 వారము ఉపవాసం చేస్తాను. దానికేం కానీ ముందు గతి చూపించు అని చక్రవర్తి కాళ్ళ మీద పడ్డాడు. అనుచరులంతా తెల్లపోయారు. వైద్యులు ముఖముఖాలు చూసుకున్నారు. బంగాలీలు దూరంగా కూర్చున్నట్లే కూర్చొని వెళ్ళిపోయారు. దొరలు మా మతంలో కలిస్తే గాని హిందూ దేశానికి ముక్తి లేదని చెప్పి వెళ్ళిపోయారు. బంగాలీల దగ్గర, దొరల దగ్గర తయారైన శిష్యులు మాత్రం మొగాలు వంచుకొని కూర్చున్నారు. అప్పుడు రామచంద్రయ్య లేచి ఇలా చెప్పాడు. ముందు గతి చెప్పు అంటే ముసలివాణ్ణి, పూర్వకాలపు వాణ్ణి అయిన నేనేమి చెప్పగలను? కొండ ఎక్కించి తుదకు దొరలు బంగాలీలు వెళ్ళిపోతూ ఉంటే ఊరుకొని నన్ను పట్టుకుంటే నేనేం చెప్పగలను? మీరంతా సంఘం బాగుపడాలని చూస్తూ ఉంటారు. మేమంతా విషయ సుఖాల కోసము, స్వేచ్ఛా విహారం కోసము చూస్తూ ఉంటాము. మీకు సుఖం మాట అంత పట్టింపు లేదు. నీతి కావాలి. మాకు నీతి అక్కర్లేదు. మూఢాచారం అంటే మాకు అభిమానం. దేశాభివృద్ధికి మా భావాలన్నీ అడ్డే. విదేశ భాషల్లో పండితులైనాక ఇక మీకు మన విద్యలెందుకు? మేము ఏమి చేతకాని వాళ్ళం కనుక ఆ పూర్వకాలపు చేతస్థ విద్యలంటే పడి చచ్చిపోతాము. అలా చేయడానికి మీకేం వచ్చింది? భాషలన్నీ నేర్చుకొని దేశాలు చూసి మీరు న్యాయము, నీతి, ధర్మము ఇంకా ఇలాంటివి నేర్చుకున్నారు. మాకేం తెలుసును? భోగం వాళ్ళు లేనిదే మాకు రోజు గడవదాయను. సిగ్గి విడిచి వాళ్ళని సభలోకి తెచ్చుకుంటామాయను. వాళ్ళు లేనిదే దేవతా దర్శనం కూడా చేయమాయను. అలాగా నీతిని విడిచిపెట్టిన వాళ్ళం మేము. మీకు ముందుగతి చెప్పడం ఏమిటి? మేము విద్యల్ని మాటుపెట్టి వ్యభిచారం సమర్థిస్తాము. మీరు విద్యలు పోయినా సరే ధర్మం 4 కాళ్ళ నడవాలంటారు. మాకు మీకు ఇంత దూరం ఉంది, ఇంత తేడా ఉంది, ఇంత భేదం ఉంది, ఇంత వ్యత్యాసం ఉంది. మేము చీకట్లో ఉండిపోవడానికే చూస్తాం. మీరు వెలుగులోకి వెళ్ళడానికి పైకి ఎగురుతారు. మేము బుద్ధిపూర్వకంగా చెడ్డ పనులు చేస్తాం. మీరు ప్రకృతిని కూడా దిద్దేస్తారు. మాకు మీకు ఇంత వారం ఉంది, ఇంత గ్రంథం ఉంది. భోగం వాళ్ళలో సానులు లేకుండా చేశామని మీరు గర్విస్తే మేము అడ్డు చెప్పడానికి ఏమీ లేదు. కానీ
మీరు వేశ్యలను బాగు చేసి కులటల్ని వృద్ధి చేశారని మేము ఎన్ని వేల గుండెలతో చెప్పగలము. నాగరికత వృద్ధి పొందిపోతుంది అని మీరు సంతోషపడుతూ ఉంటే మేము మీ దగ్గర ఏం మాట్లాడగలము? చక్రవర్తి అడ్డు వచ్చి బుద్ధి వచ్చింది అన్నాడు. అయితే హతశేషం ముసలి సానులు ఏమాత్రమో ఉన్నారు, పిలిపించండి అని రామచంద్రయ్య చెప్పగా వెంటనే కబురు పంపాడు. వ్యభిచారం తగ్గిందో హెచ్చిందో లెక్కలు తయారు చేయించండి అని కూడా చెప్పగా లెక్కలు అక్కర్లేదు, తెలుస్తూనే ఉంది అని చక్రవర్తి చెప్పాడు. ముసలి సానులు వచ్చారు. అభయం పొంది నలుగురు 4 మాటలు అన్నారు. చక్రవర్తి ఇక పెద్దల మార్గం తప్పనన్నాడు. ఇది ఎప్పుడో జరిగిన సంగతి. దుప్పలపూడి సామ్రాజ్యం ప్రకృత స్థితిని తెలుసుకొని ఇంకో మాట మనవి చేసుకుంటాం. కథ సమాప్తం.